మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వ్యక్తులు వెంటనే ఈ స్త్రీకి దూరం జరగండి, లేకపోతే గనక మీ జీవితం అంతా నాశనమైపోతుంది. మీరు ఎప్పుడైతే ఈ చిన్న పని చేస్తారో అప్పుడే మంచి రోజులు వస్తాయి. తెలుసో తెలియకో మీరు ఈ స్త్రీతో మీ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నా, లేదా ఇటువంటి స్త్రీలు మీ జీవితంలో ఉన్నా, వారు ఎవరైనా సరే వారితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. నిర్మోహమాటంగా ఖచ్చితత్వంతో చెప్పేయండి, వారితో మీ యొక్క బంధాన్ని కొనసాగించము అని. మీరు ఒకవేళ ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే గనక ఆ స్త్రీ మీకు జన్మల శత్రువు అయ్యి కూర్చుంటుంది. ఇలాంటి శత్రువులు ఉన్న చోట మీ జీవితంలో ఇక అస్సలు పురోభివృద్ధి అనేదే ఉండదు అంటున్నారు జ్యోతిష పండితులు. అసలు కుంభరాశి వ్యక్తులు ఏ స్త్రీకి దూరం జరగాలో, ఎటువంటి పరిస్థితులు వారి వలన మీకు వస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకులు, మీ తోడుగా ఉంటున్నటువంటి స్త్రీలు, సన్నిహితులు కావచ్చు, జీవిత భాగస్వాములు కావచ్చు, కొత్తగా మీ జీవితంలోకి వచ్చినటువంటి ఏ యొక్క రిలేషన్ రూపంలో ఉన్న ఈ స్త్రీలు మీ జీవితంలో ఉంటే వెంటనే వారిని పక్కన పెట్టేయండి. ఇటువంటి స్త్రీలు ఎలా ఉంటారు అంటే గనక, మీరు ఎంత చేసినా మిమ్మల్ని అస్సలు ప్రోత్సహించరు. మీరు ఏదో చేద్దాము అని తపన పడుతుంటే మిమ్మల్ని ఆసక్తిగా ముందుకు నడిపించే ప్రయత్నం చేయరు. ఎప్పుడూ కూడాను వారితో ఉన్నటువంటి నెగటివ్ వైబ్స్ ని మీకు పంచుతూ ఉంటారు. ప్రతి దానికి అపశకునం మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడాను ఆ నిర్ణయం రీత్యా మీకు జరిగే నష్టం గురించి పదే చెబుతూ ఉంటారు తప్పితే లాభం వస్తుంది, లేకపోతే గనక మీ ఆలోచన బాగుంది అన్నట్లుగా మిమ్మల్ని భుజం తట్టి నడిపించరు. అలాగే ఎప్పుడూ కూడా మిమ్మల్ని వేరొకరితో కంపేర్ చేస్తూనే ఉంటారు. మీలో బలహీనతలు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడూ కూడాను అధః పాతాళానికి తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని కోపావేశాలకు లోను అయ్యే విధంగా రెచ్చగొడుతూ ఉంటారు. ఇటువంటి స్త్రీలు మీ జీవితంలో ఏ రూపంలో ఉన్నా, అంటే ఏ బంధంలో ఉన్నా కూడాను, స్నేహితులైనా లేకపోతే గనక సహోద్యోగులు అయినా, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు పరిచయం అయ్యే స్త్రీలు అయినా, వీరితో తస్మాత్ జాగ్రత్త. వారి విషయంలో మీరు మొహమాటానికి లోను అయ్యి, లేకపోతే గనక ఆపేక్షతో దగ్గర అయితే గనక ఖచ్చితంగా మీ జీవితం ఎదుగు బదుగు లేకుండా అయిపోతుంది. మీ జీవితం మీకే నచ్చకుండా చేసేస్తారు. మీ మీద ఉన్న నమ్మకాన్ని మీకు లేకుండా సడలించే ప్రయత్నం చేస్తారు ఈ స్త్రీలు. వారికి కావాల్సిందల్లా వారి అవసరానికి మిమ్మల్ని కీలు బొమ్మలాగా ఉపయోగించుకోవడమే. వారి వల్ల మీ జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది. మీ జీవితం మొత్తం కూడాను వారే కనిపిస్తారు. మీరు ఏది చేద్దామనుకున్నా కూడాను అసలు లాభం లేకుండా పోతుంది. కాబట్టి ఇటువంటి స్త్రీలు మీ జీవితంలో ఉంటే గనక మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వారితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. టేక్ ఇట్ ఈజీ పాలసీ అన్నట్లుగా వారితో ఉన్నటువంటి రిలేషన్ ని మీరు చాలా లైట్ తీసుకోండి. ఎప్పుడూ కూడాను వారు లేకపోతే మేము లేము అన్న ధోరణి మాత్రం అస్సలు కలగనివ్వద్దు. వారు మిమ్మల్ని ఆ విధంగా అటువంటి పరిస్థితులు క్రియేట్ చేసి వారే మీ లోకం అన్నట్లుగా చేసే ప్రయత్నం కూడా చేస్తారు. మీరు ఇటువంటి ఉచ్చులో ఉంటే గనక వెంటనే బయటపడి
కాపాడే ప్రయత్నం చేయండి. నిత్యము భగవన్నామ స్మరణ చేయండి. శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. మీ కంటికి తప్పు ఏదో ఒప్పు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా భగవంతుని సాయం మీకు ఉంటుంది. ఇకనైనా మంచి రోజులు మీ జీవితంలో వస్తాయి. ఏకపక్ష నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.